వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం. ఈరోజు మన రెసిపీ బ్రౌనీ కేక్. రెసిపీలోకి వెళ్లే ముందు దీని నుండి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఈ బ్రౌనీలో మనం యూస్ చేసే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. వీటి వల్ల బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి హార్ట్ హెల్త్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం వేసే కోకో పౌడర్, నట్స్ నుంచి ఫైబర్, హెల్దీ ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ లాంటి ఎన్నో న్యూట్రియంట్స్ లభిస్తాయి. డార్క్ చాక్లెట్ మన మూడ్ని కూడా లిఫ్ట్ చేస్తుంది. బేకరీ స్టైల్లో చేసినట్టుగా రావాలంటే మనం సరైన కొలతలతో ప్రిపేర్ చేయాలి. నేను ముందుగా 60 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ని తీసుకొని మెల్ట్ చేస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాని మీద ఒక గ్లాస్ బౌల్లో చాక్లెట్ వేసి స్టీమ్తో మెల్ట్ చేసుకోవచ్చు. వాటర్కి గ్లాస్ బౌల్ తగలకుండా జస్ట్ స్టీమ్తోనే మెల్ట్ చేయాలి, లేదా చాక్లెట్ మాడిపోతుంది. దీనికి ఒక 12 to 15 మినిట్స్ పడుతుంది. ఈజీగా అయిపోవాలి అంటే ఓవెన్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు హీట్ చేసుకున్నా సరిపోతుంది. ఇందులోనే ఒక 40 గ్రామ్స్ బటర్ వేసుకొని కంప్లీట్గా మెల్ట్ చేసుకుందాము. ఇప్పుడు 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేయాలి. పౌడర్డ్ షుగర్ అయితే త్వరగా మిక్స్ అయిపోతుంది. ఒక ఎగ్ని బీట్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఒకవేళ మీరు ఎక్కువ మోతాదులో చేస్తున్నట్లయితే 1 by 1 ఒక్కొక్క ఎగ్ని వేసుకొని బీట్ చేసుకోండి. ఇలా అయితే చాలా బాగా కలుస్తుంది అండ్ మనకి ఫ్లఫీగా కూడా వస్తాయి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇక్కడ నేను ఈ బ్రాండ్ యూస్ చేశాను. ఇప్పుడు 50 గ్రామ్స్ మైదా, పావు స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో రౌండ్గా కలుపుకోవచ్చు, లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకోండి. మనకి ఫైనల్గా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. బేకింగ్ టిన్ తీసుకొని కింద గ్రీస్ చేసి ఇలా పార్చ్మెంట్ పేపర్ని వేసుకుందాం. ఐడియల్గా అయితే 8 by 8 ఇంచ్ కానీ 8 by 10 ఇంచ్ కానీ స్క్వేర్ మౌల్డ్ ఉంటే బ్రౌనీస్కి చాలా బాగుంటుంది. లాస్ట్గా వాల్నట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా పైన స్ప్రింకిల్ చేసుకోవడమే. ఓవెన్ని 180 డిగ్రీస్ దాకా ప్రీహీట్ చేసి 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. పైన ఫ్లేకీగా, లోపల చాలా సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా మనం బేకరీలో తినేలా వస్తాయి. పీసెస్గా కట్ చేసుకొని పైన ఇలా ఐస్ క్రీమ్తో పేర్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం. రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు కూడా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు.